ఊరిక ఇతరులకు అభ్యంతరంగా ఏవేవో పేలుళ్ళు పేలడం. ఈ పేలుడు ఎక్కువైంది ఈ మధ్య. పేలుడు పదార్థాలు బస్సులో కూడా ఎక్కనివ్వరు, జాగ్రత్తగా ఉండండి. ఊరిక నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతరులను ఖండించడం, ఇతరులను దూరం చేసుకోవడం. ఎందుకు ప్రజలను దూరం చేసుకోవాలి? యేసు ప్రభు దూరంగా ఉన్నాడా? పరలోకంలోనే ఉన్నాడా? అక్కడే కూర్చున్నాడా? ప్రజలకు దగ్గరగా రాలేదా? ఎంత దగ్గరగా వచ్చాడు? ఒక పశువుల పాకలో పుట్టాడు, ఆసియా ఖండంలో నడిబొడ్డున పుట్టాడు. అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఆయన ఒక పశువుల శాలలో పుట్టాడు. పశువుల తొట్టిలో ఆయన శిశువుగా పరున్నాడు. అందరూ వచ్చారు. జ్ఞానులు రావడానికి అభ్యంతరం లేదు. చెట్టు చివరికి మరి గొర్రెల కాపరులు రావడానికి కూడా అభ్యంతరం లేదు. రాజులు రావచ్చు, రైతులు రావచ్చు. అంత దగ్గరికి వచ్చాడు జనసమూహంలోకి. ఆయన సేవను కూడా చూడండి, ప్రజలకు ఆయన దగ్గరగా వచ్చాడు. పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. ఎవరన్నా చచ్చి ఏడుస్తుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడు. ఆయన ప్రజలకు దగ్గరగా వస్తుంటే మనోళ్ళు మడిగట్టుకొని ప్రజలకు దూరంగా అయిపోతున్నారు.